రీసెంట్ గా జరిగినటువంటి పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మనం ఏదైతే రిటాలియేటరీ మెజర్స్ తీసుకున్నామో దానివల్ల పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ షిమ్లా అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, బంగ్లాదేశ్ విమోచన యుద్ధం తర్వాత 1972లో హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అలాగే పాకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ జుల్ఫికర్ అలీ భుట్టో గారు ఈ సంతకాలు అయితే చేసుకున్నారు. దాన్ని మనం షిమ్లా అగ్రిమెంట్ అని పిలుస్తాం. దీని ద్వారా ఏం చెప్పాలనుకున్నారంటే ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేకి అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ లడాఖ్కి మధ్యలో ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో దానిని ఏకపక్షంగా ఎవరు క్రాస్ చేయడానికి ఛాన్స్ లేదు, అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి అగ్రిమెంట్లో రాసుకున్నారు. అలాగే ఆ యుద్ధంలో ఎవరైతే 90,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని మనం క్యాప్చర్ చేసుకున్నామో వాళ్ళని మనం ప్రిజనర్స్ ఆఫ్ వార్స్ అని పిలుస్తాం. వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్కి రిలీజ్ చేయాలనేది సంతకం. సో రీసెంట్గా జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల మనం పీఓకేని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలన్న అవసరం ఎంతైనా ఉంది. సో మీరేమంటారో కామెంట్ చేయండి. జై హింద్.